సీఎంఆర్ఎఫ్ అక్రమాలపై లోతుగా దర్యాప్తుకు రెడీ అయింది ప్రభుత్వం. కరోనా టైంలో వచ్చిన విరాళాలపైన ఆరా తీస్తోంది. ట్రీట్మెంట్ చేయకుండానే అక్రమంగా నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేస్తోంది. ఇకపై నిధుల గోల్మాల్ జరగకుండా మార్పులు చేపట్టింది. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ను అక్రమంగా కాజేశారు కేటుగల్లు. ట్రీట్మెంట్ అందించకపోయినా అందించినట్లు నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి కొందరు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను వేరే ఖాతాల్లో జమ చేసుకుని ఇంకొందరు పేదల నిధులను కొట్టేశారు. 2023 ఎన్నికల సంవత్సరంలో ఎలాంటి బిల్లులు, దరఖాస్తులు లేకుండానే నేరుగా పలువురి ఖాతాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు జమైనట్టు తేలింది. ఇలా కోట్ల రూపాయల సొమ్ము అక్రమార్కుల పాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలపై దర్యాప్తు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ లో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించాలని ప్రభుత్వం భావిస్తుంది. కరోనా సమయంలో వందల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాల కింద వచ్చాయి. ఆ మొత్తం ఏమైనా మిస్యూజ్ అయిందా అనే కోణంలో విచారణ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక పాత పద్ధతిలో ఉన్న సీఎంఆర్ఎఫ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. పూర్తిగా ఆన్లైన్ చేయడంతో పాటు పారదర్శకంగా ఉండేందుకు అకౌంట్ డీటెయిల్స్ అప్లికేషన్ సమయంలోనే తీసుకుంటున్నది. సీఎంఆర్ఎఫ్ అక్రమాల్లో కొన్ని ముఠాలు ప్రైవేట్ హాస్పిటల్స్ తో చేతులు కలిపి చికిత్స చేయకుండా లక్షల రూపాయలు ట్రీట్మెంట్ కోసం ఖర్చయినట్లుగా నకిలీ బిల్లులు, నకిలీ డిశ్చార్జ్ సమ్మరీలను జారీ చేశాయి. ఆ బిల్లులను సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులతో జతచేసి ప్రభుత్వానికి సమర్పించి నిధులు పొందేది. నిధులు మంజూరైన తర్వాత హాస్పిటల్స్ లోని సిబ్బంది, మధ్యవర్తులు ఆ సొమ్మును పంచుకునేవారు. ఈ అక్రమాలు హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో బయటకొచ్చాయి. ఒక దశలో సిఐడి దర్యాప్తులో 28 హాస్పిటల్స్ పై 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. నకిలీ రబ్బర్ స్టాంపులు, ఫేక్ మెడికల్ బిల్లులతో అప్లికేషన్లు సబ్మిట్ చేసి నిధులు కాజేశారు. కొన్ని ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులకు వెళ్లిన చెక్కులు మిస్యూజ్ అయినట్లుగా గుర్తించారు అధికారులు. ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో పనిచేసిన కొందరు వ్యక్తులు ఈ అక్రమాలకు సూత్రధారులుగా వ్యవహరించినట్లు తేలింది. నియోజకవర్గానికి చెందిన స్థానిక లీడర్లు, గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలు వారికి సంబంధించిన ఏదైనా ప్రైవేటు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించుకొని పెద్ద మొత్తంలో బిల్లులు తెచ్చి సీఎంఆర్ఎఫ్ కోసం స్థానిక ఎమ్మెల్యేకు అప్లై చేసుకునేవారు. చెక్కులు మంజూరైన తర్వాత అవి నేరుగా మళ్లీ ఎమ్మెల్యే ఆఫీస్కే వచ్చేవి. ఇలా వాటిని కాజేసేవారు. ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే కొందరు అక్రమార్కులు పేదలకు వచ్చిన చెక్కులను వారికి ఇవ్వకుండా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది అంటూ వచ్చిన డబ్బులను పంచుకునేవారు. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై ఇతరుల చెక్కులను తమ బంధువుల ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఇలా రకరకాలుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఎలాంటి బిల్లులు లేకుండా, దరఖాస్తులు లేకుండా నేరుగా సీఎంఆర్ఎఫ్ నిధులను గత ప్రభుత్వంలోని కొందరు లీడర్లు మళ్లించుకున్నట్లు తాజాగా ఐడెంటిఫై చేశారు అధికారులు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు ఈ వ్యవహారం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఒక్కొక్కరు 10 లక్షలు, 20 లక్షల చొప్పున సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేసినట్లు బయటపడింది. దీనిపైన అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ లో అక్రమాలను అరికట్టడానికి కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇందులో అత్యంత కీలకమైనది సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు, చెల్లింపుల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేయడం. ఈ కొత్త విధానంలో నేరుగా వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ను సమర్పించవచ్చు. అప్లికేషన్ నెంబర్ ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడెక్కడ అప్రూవల్స్ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో వస్తుంది. దీంతో దళారుల అక్రమాలకు తావుండదు. ఇకపై సీఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్ధిదారుడి పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ను ముద్రిస్తున్నారు. దీనివల్ల చెక్కులు చోరీకి గురైనా దుర్వినియోగం కాకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తుంది. చెక్కులు ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎప్పుడు చేరుతున్నాయో కూడా మెసేజ్ వెళ్తుంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంజూరైన 10,000 సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో సగం వరకు లబ్ధిదారులకు అందకుండా పోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా ఒక భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఈ ముఠా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను మార్చేసి డబ్బులను తమ అకౌంట్లలోకి మళ్లించుకుంది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు దళారులతో కలిసి రోగులకు చికిత్స చేయకపోయినా లక్షల్లో బిల్లులు సృష్టించాయి. ఆ బిల్లులను సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులతో జత చేసి నిధులు మంజూరు చేయించుకున్నాయి. కొందరు వ్యక్తులు తమ బంధువులు, స్నేహితుల పేర్ల మీద నకిలీ దరఖాస్తులు పెట్టి నిధులు కాజేశారు. ఇప్పటికే ఇలాంటి ఆసుపత్రులపై కేసులు నమోదు చేసి బ్లాక్ లిస్టులో పెట్టారు అధికారులు.